హాయ్ భయ్యా ఎలా ఉన్నారు? భయ్యా 2025 వచ్చేసింది కదా! సో, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ న్యూ ఇయర్‌లో మీరు గనక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే ఈ వీడియోలో ది బెస్ట్ కార్డ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్‌ఫాక్ట్ నా దగ్గర కొన్ని కార్డ్స్ అయితే యూజ్ చేశాను భయ్యా వీటిలో. మరి దీంట్లో నేను ఎక్స్‌పీరియన్స్ అయిన వాటితో పాటు చాలా అప్రూవల్స్ వచ్చేటువంటి కార్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే కొత్తగా వచ్చినటువంటి కార్డ్స్‌ని కూడా దీంట్లో యాడ్ చేస్తాను. జనరల్‌గా మనకి హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ అనగానే నంబర్ ఆఫ్ వేరియంట్స్ అనేవి వస్తాయి. ఒక 50+ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అంటే హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు బ్యాంక్ లాంచ్ చేసినటివి, తర్వాత కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అన్నీ కలుపుకుంటే ఒక 50 కార్డ్స్ అయితే ఉంటాయి ఈజీగా. మరి వీటిలో ఎక్కువగా జనాలకి అప్రూవల్ వచ్చేవి, ఎక్కువగా మనకి యూజ్‌ఫుల్ అయ్యేవి, తర్వాత బేసిక్ క్రెడిట్ కార్డ్స్ ఎంట్రీ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా లగ్జరియస్ క్రెడిట్ కార్డ్స్‌ని మనం అవాయిడ్ చేసేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే ఇన్ఫినియా కావచ్చు, డైనర్స్ క్లబ్ ఇవన్నీ పెద్ద పెద్ద కార్డ్స్ 12,000, 50,000 ఇలా మనకి ఇయర్లీ పే చేయాల్సి వస్తుంది. మరి అంత అమౌంట్ పే చేయడానికి చాలామంది ఇష్టపడరు కాబట్టి ఒక 500, రూ. 1000, 2000 ఇలా మాక్సిమం పే చేసేకి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. సో, బేసిక్ కార్డ్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక 5 కార్డ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. అన్ని కార్డ్స్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను భయ్యా. మీకు ఏ కార్డు బెనిఫిషియల్‌గా అనిపించినట్టయితే అంటే మీ యూసేజ్‌ని బట్టి ఆ కార్డ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఆ కార్డ్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా మీరు గనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం కేవలం క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, లోన్‌కి సంబంధించి ఫైనాన్స్ మ్యాటర్స్ ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. సో, ఫాలో అప్ చేసుకోవడం మర్చిపోకండి. మరి టాపిక్‌లో వచ్చినట్టయితే ముందుగా మనం మాట్లాడుకోబోయే హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 5 క్రెడిట్ కార్డ్స్‌లో ఫస్ట్ కార్డ్ ఏంటంటే హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియర్ క్రెడిట్ కార్డ్. భయ్యా హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియర్ క్రెడిట్ కార్డ్ గురించి చెప్పాలంటే ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. కానీ కొంత లిమిటెడ్ టైం వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి మనకి వీళ్ళు అనౌన్స్ చేశారు. బట్ అది ఎంతవరకు అని చెప్పి ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. యాక్చువల్‌గా డిసెంబర్‌లోనే ఈ ఆఫర్ ఎండ్ అయిపోవాల్సింది. డిసెంబర్ 31 కానీ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. జనవరి ఎండింగ్ వరకు అయితే ఆఫర్ ఉందని చెప్తున్నారు. మరి మీరు అప్లై చేసే సమయానికి ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి వెంటనే అప్లై అయితే చేయడం ట్రై చేసుకోండి. ఎందుకంటే దీని యొక్క చార్జెస్ అనేవి మనం ఎల్టీఎఫ్‌గా పొందకపోయినట్టయితే అంటే లైఫ్ టైమ్ ఫ్రీ కనుక కాకపోయినట్టయితే రూ. 1000 మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. జాయినింగ్ ఫీ అలాగే యాన్యువల్ ఫీ కూడా. మరి దీన్ని వివా చేసుకోవాలంటే రూ. 2,00,000 మరి మీరు స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇయర్లీ. కాబట్టి అంత ప్రాసెస్ లేకుండా మీరు ఆఫర్ ఉన్నప్పుడు దీన్ని గ్రాబ్ చేసుకోండి. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ మీరు ఏమి అప్లై చేసినా కూడా ప్రెజెంట్ ఒక 1,500 వర్త్ చేసేటువంటి అమెజాన్ వోచర్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సో, ఇవన్నీ ప్రెజెంట్ ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి న్యూ ఇయర్ కాబట్టి. సో, మీరు గ్రాబ్ చేసుకోండి, వెంటనే అప్లై చేసుకోండి, ట్రై చేసుకోండి. ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే 5% మనకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. అది కూడా లిమిటెడ్ మర్చెంట్స్ అనమాట. ఒక 10 మర్చెంట్స్ వరకు అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళ కోసం. దీంట్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇటువంటి పెద్ద పెద్ద వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇక్కడ అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో, రూ. 1,000 వరకు మనకి క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత 1% క్యాష్ బ్యాక్ ఆన్ అదర్ స్పెండ్స్. మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా ఆఫ్‌లైన్ కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ వేరే ఏమైనా చేసుకోవచ్చు. మరి వీటన్నిటికి కూడా మీకు 1% ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఇది ఒక క్యాష్ బ్యాక్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఇక్కడ మనకి రిడీమ్ చేసుకోవడానికి పాయింట్స్ ఏం రావు, క్యాష్ బ్యాక్ పాయింట్స్ రావు. అంటే రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ పాయింట్స్ లాంటి గొడవ ఏమి ఉండదు ఇక్కడ. మళ్ళీ మనం రిడీమ్ చేసుకోవాలి ఆ తతంగం ఉండదు. డైరెక్ట్‌గా మీకు క్రెడిట్ కార్డ్ యొక్క బిల్ స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది కదా! ఆ దాంట్లోనే మీరు లాస్ట్ మంత్ ఎంతైతే స్పెండ్ చేసుకున్నారో, ఎర్న్ చేసుకున్నారు క్యాష్ బ్యాక్ అది అడ్జస్ట్ చేసేస్తారు. సో, ఇదొక బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కార్డ్‌లో మీరు ఎక్కువగా యూజ్ చేశారనుకోండి 3 నెలలకోసారి రూ. 1,00,000 స్పెండ్ చేస్తే రూ. 1,000 వర్త్ చేసేటువంటి వోచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్‌లో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్స్ ఏందంటే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మనకి 1% ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి క్రెడిట్ కార్డ్‌లో కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మీరు పెట్రోల్ అవుట్లెట్స్ వెళ్ళి రూ. 100 పెట్రోల్ కొడితే రూపాయి ఎక్స్ట్రాగా పడుతుంది కదా! ఆ రూపాయిని మళ్ళీ మనం వెనక్కి తీసుకోవచ్చు. ఒక రూ. 250 వరకు వెనక్కి తీసుకోవచ్చు ఈ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్‌లో. దాని ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మాక్సిమం లిమిట్ అని చెప్పుకోవచ్చు హెచ్‌డీఎఫ్‌సీలో. కానీ మీరు ఈ రూ. 1 వెనక్కి రావాలంటే మీరు రూ. 100 పెట్రోల్ కొడితే రాదు. మినిమమ్ 400 పెట్రోల్ కొట్టి 5,000 లోపల ఈ మీరు ఎంతైతే బడ్జెట్ చేస్తారో ఫ్యూయల్‌ని, అది పెట్రోల్, డీజిల్ ఏదైనా కావచ్చు, దానికి మాత్రమే సర్చార్జ్ అనేది వెనక్కిస్తారు. ఈ కండిషన్ అనేది అంటే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇప్పుడు నేను చెప్పే అన్ని క్రెడిట్ కార్డ్స్‌కి అప్లికబుల్ అవుతుంది. ఇక దీంతో పాటు ఇంకొక బెనిఫిషియల్ అయితే ఉంది అన్ని క్రెడిట్ కార్డ్స్‌కి. అదేంటంటే భయ్యా ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌ని 2,500 కంటే ఎక్కువ మనం స్పెండ్ చేసామంటే దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ ట్రాన్సాక్షన్‌ని. కానీ ఈఎంఐ మీరు కన్వర్ట్ చేసుకున్నందుకు గాను మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే రావు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొన్ని కార్డ్స్ మాత్రమే ఈఎంఐ ట్రాన్సాక్షన్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేశారు. సో, అటువంటి ఒక కార్డ్ అయితే మన దాంట్లో లిస్ట్‌లో ఉంది. సో, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే అన్ని క్రెడిట్ కార్డ్స్‌కి కూడా ఈ డైనోట్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడైనా బయట రెస్టారెంట్స్‌లో వెళ్ళి ఒక 20% వరకు ఆఫ్ అని పొందవచ్చు. బట్ అక్కడ కార్డ్ వాళ్ళకి చూపించినట్టయితే వాళ్ళు చెప్తారు మీకు ఎంతవరకు ఆఫర్ ఎలిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి.
సో ఇవి కండిషన్స్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి. మరి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్ కోసం చూస్తున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ అంటే మిలీనియర్ క్రెడిట్ కార్డ్ బెస్ట్ భయ్య. ఇక ఇలాంటిదే ఇంకొక క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడదాం. ఇక సెకండ్ కార్డ్ ఏంటంటే టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ భయ్య. ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుంటే ప్రతి క్రెడిట్ కార్డ్ ఆల్మోస్ట్ రూపే వేరియంట్లో లభిస్తుంది, ఎక్సెప్ట్ మిలీనియర్ క్రెడిట్ కార్డ్. మిలీనియర్ వీజా వేరియంట్లో మాత్రం లభిస్తుంది, రూపేలో అయితే లేదు. మరి రూపే కార్డ్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి గూగుల్ పేలో, ఫోన్పేలో ఇటువంటి దాంట్లో మనం యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్ ఈజీగా చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్టాల్సిన పని లేదు. సింపుల్గా మీరు బయట వెళ్ళి టీ తాగినా కూడా మీకు ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని స్కాన్ చేసుకుని ₹5 అక్కడ పే చేసుకుని మళ్ళీ క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చినప్పుడు దాన్ని కట్టుకోవచ్చు. అది రూపే కార్డ్స్ యొక్క బెస్ట్ యూసేజ్. మరి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఉన్నా అంటే మరి ఈ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. అదే టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డ్. ఇందులో మనం టాటా నియో అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా అప్లై చేశారంటే మనకు ఒక ట్రాక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు అప్లై చేసిన తర్వాత ఎవరి అప్లికేషన్ ఏ విధంగా స్ట్రక్ అయింది, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారని తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అప్లై చేసే టైంలో కామెంట్ చేసినట్టయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అప్లై చేసుకోమని చెప్తున్నా డిస్క్రిప్షన్ ద్వారా. మరి టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డు ఇక్కడ మనకి ఫీచర్ చూసినట్టయితే ఇక్కడ మనకి 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకి డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ కాదు, ఇక్కడ టాటా నియో కాయిన్స్ రూపంలో ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో ఈ టాటా నియో కాయిన్స్ అనేవి మళ్ళీ మీరు టాటా నియో అప్లికేషన్ యూజ్ చేసుకుని అక్కడ రెడీమ్ చేసుకోవచ్చు. ఒక టాటా నియో కాయిన్ ఈక్వల్స్ టు ₹1 సమానం. మరి ఈ 2% కాయిన్స్ దేని మీద వస్తాయంటే మీరు టాటా నియో అప్లికేషన్లో వెళ్ళి అక్కడ ఏదైనా పర్చేజ్ చేసుకుంటే టాటా బ్రాండ్స్లో పర్చేజ్ చేసుకున్నట్టయితే 2% కాయిన్స్ అనేవి వస్తాయి. మరి 1% కాయిన్స్ అను ఈఎంఐ స్పెండ్స్ మీరు కనుక ఈఎంఐలో ఏమైనా పర్చేజ్ చేసుకున్నట్టు అక్కడ ఏమన్నా దానికి కూడా 1% కాయిన్స్ అయితే వస్తాయి. మరి నాన్ టాటా బ్రాండ్స్కి కూడా ఈ 1% అప్లికబుల్ అవుతుంది. ఇక చివరిగా యూపీఐ ట్రాన్సాక్షన్కి కూడా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అది కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. మాక్సిమం ఒక 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి టాటా నియో కాయిన్స్ రూపంలో మీకు వస్తాయి. ఈ టాటా నియో కాయిన్స్ని మళ్ళీ మీరు ₹1 చొప్పున ఈ టాటా నియో అప్లికేషన్ యూజ్ చేసుకుని అక్కడ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, వాటిని పర్చేజ్ చేసుకోవడానికి అంటే రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ టాటా నియో అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తారో ఇక్కడ టాటా నియో పాస్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని తీసుకున్నట్టయితే పర్చేజ్ చేసుకున్నట్టయితే దాంట్లో లేదంటే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీకు ఈ టాటా నియో యాప్లో పర్చేజ్ చేసుకున్నాక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఒక 5% వరకు ఎక్స్ట్రాగా టాటా నియో కాయిన్స్ని అడిషనల్గా ఇస్తారు. అంటే టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి 2 కాయిన్స్, మళ్ళీ ఇక్కడ ఒక 5 పాయింట్స్, ఓవరాల్గా 7 పాయింట్స్ అనేవి లేదంటే 7 కాయిన్స్ అనేవి మనకు వచ్చేస్తాయి అనమాట టాటా నియో పాస్ మీ దగ్గర ఉన్నట్టయితే. మరి దీంట్లో మనకి ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది మిలీనియర్ క్రెడిట్ కార్డులో లేవు భయ్య, ఇది దీంట్లో అయితే ఉన్నాయి. సో మీరు ఎయిర్ ట్రావెల్ ఎక్కువగా చేసినట్టయితే మరి ఇంటర్నేషనల్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ మాత్రమే క్వార్టర్కి ఒకటి చొప్పున ఒక 4 అయితే సంవత్సరానికి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెద్దగా దీంట్లో ఏమీ లేవు. అలాగే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మీరు ఏ కార్డ్ తీసుకున్నా వితిన్ 30 days లోపల మినిమం ట్రాన్సాక్షన్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు కొన్ని వెల్కమ్ బెనిఫిట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇన్ఫాక్ట్ మీరు మిలియనర్ కార్డ్ తీసుకున్నా కూడా అంతే భయ్య, అక్కడ వెల్కమ్ బోనస్ లేదంటే వోచర్స్ రావాలంటే మినిమం ట్రాన్సాక్షన్ ఫస్ట్లో మీరు ఖచ్చితంగా 30 days లోపల చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 499 కాయిన్స్ అనేవి మీకు బెనిఫిట్ అయితే వస్తాయి. ఎందుకు వస్తాయంటే మీకు 499 ఛార్జెస్ ఉంటాయి. ఈ టాటా నియో ప్లస్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి మీకు జాయినింగ్ ఫీ ఉంటుంది, యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. సంవత్సరానికి ₹1,00,000 కనుక స్పెండ్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మీకు ఫీ అయితే పడదు. తర్వాత మీరు కనుక ఈఎంఐస్ కోసము అలాగే మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ కోసం ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ని స్పెండ్ చేయాలనుకున్నట్టయితే ఇంకొక కార్డ్ అయితే ఉంది. సో రీసెంట్గా లాంచ్ అయింది భయ్య ఇదే హెచ్డిఎఫ్సి యొక్క బిజ్ ఫస్ట్ రూపే క్రెడిట్ కార్డ్. అంటే బిజ్ ఫస్ట్, తర్వాత బిజ్ పవర్, బిజ్ బ్లాక్ ఇటువంటి నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బిజినెస్ పర్సన్స్ కోసం ఎక్కువగా మనకు టార్గెట్ చేయడం జరిగింది భయ్య. కానీ నార్మల్ పీపుల్ కూడా ఈ బిజ్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నందుకు గాను అంటే ఏదైనా ఒక పర్చేజ్ చేసుకున్నారు, దాన్ని మళ్ళీ ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారు, దానికి కూడా మీకు కాయిన్స్ అయితే వస్తాయి. అంటే కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో దానికోసమే ఇది ఒక క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఈఎంఐ పర్చేజ్ చేసుకుని అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్, తర్వాత ఏమన్నా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ పేమెంట్ చేసుకున్నారంటే ఒక 3% వరకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి మీకు వస్తుంటాయి. సో క్యాష్ బ్యాక్ పాయింట్స్ మళ్ళీ మీరు రిడీమ్ చేసుకోవాలి. ఈ క్యాష్ బ్యాక్ పాయింట్ ఒకటి ఈక్వల్స్ టు 0.15 పైసాతో సమానం. సో ఎంతో కొంత అయితే మీకు వస్తుంది కదా అదనమాట. ఎందుకంటే ఏ క్రెడిట్ కార్డ్ కూడా ఈఎంఐలో మీరు కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ ఏమీ ఇవ్వవు భయ్య, కానీ ఈ కార్డ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక 2% క్యాష్ బ్యాక్ పాయింట్స్ అను యూటిలిటీ బిల్ పేమెంట్స్, తర్వాత వచ్చి
ఎలక్ట్రానిక్స్, అలాగే స్మార్ట్ పే అండ్ పేజాప్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఏమన్నా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారంటే ఒక 2% క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి మనకు వస్తాయి. ఇక రిమైనింగ్ అన్ని దానికి 1% క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి మనకి వర్తిస్తాయి. దీంట్లో అయితే కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి. 3% క్యాష్ బ్యాక్ పాయింట్స్కి 1000 పాయింట్స్ ఇస్తారు. తర్వాత 2% క్యాష్ బ్యాక్ పాయింట్స్కి ఒక 500, అలాగే 1% క్యాష్ బ్యాక్ పాయింట్కి 500 వరకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను, సో ఇది రూపే కార్డ్ కదా, స్కాన్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటాం. సో దానికి కూడా మనకి ఒక 1% క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ లిమిట్ కూడా 500 అయితే పెట్టారు. ఇక చెప్పా కదా, హెచ్డిఎఫ్సి కార్డు మీకు తీసుకున్న తర్వాత వితిన్ 30 days లోపల మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. ఈ కార్డు కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టు ఒక 250 రూపాయల వరకు మీకు వోచర్ అయితే ప్రొవైడ్ చేస్తారు భయ్య. అలాగే ఇక్కడ మైల్ స్టోన్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదేంటంటే ఒక క్వార్టర్కి లేదంటే 3 నెలలకు ఒకసారి 75,000 కనుక మీరు స్పెండ్ చేశారంటే ఒక 2000 వర్త్ చేసేటువంటి క్యాష్ పాయింట్స్ అనేవి, అంటే 2000 క్యాష్ పాయింట్స్ అనేవి మీకు బోనస్గా ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫైనల్గా దీనికి ఛార్జెస్ 500 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటాయి. వీటిని మీరు వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మీరు ఒక 50,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సంవత్సరానికి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఫ్రీ అయితే అయిపోతుంది భయ్య. ఇది కార్డ్ డీటెయిల్స్. ఇక దీని తర్వాత చాలామంది ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే అడుగుతూ ఉంటారు. హెచ్డిఎఫ్సిలో చాలా మందికి ఇచ్చేటువంటి ఒకే ఒక క్రెడిట్ కార్డ్ ఏంది అంటే ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. ఇది కూడా రూపే వేరియంట్లో మనకి అవైలబుల్ అయితే ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఫ్యూయల్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని అన్నీ కూడా ఫ్యూయల్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే సంవత్సరానికి ఒక 50 లీటర్ల వరకు మీరు పెట్రోల్ని లేదంటే ఫ్యూయల్ని ఆదా చేసుకునే విధంగా, లేదంటే ఫ్రీగా పొందే విధంగా మీకు ఫ్యూయల్ పాయింట్స్ అనేవి మేము ఇస్తామని చెప్తున్నారు. సో 50 లీటర్ల పెట్రోల్ ఈజీగా మీకు వస్తుంది ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే. కానీ దీనికి చాలా కండిషన్స్ ఉంటాయి, అవన్నీ చూద్దాం. జనరల్గా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మనకు ఛార్జెస్ కూడా ఉంటాయి భయ. 500 ప్లస్ ఛార్జెస్, అంటే 490 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా ఒక 50,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో 50,000 ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్కి ఈ 500 రూపీస్ ఛార్జెస్ మీకు పడవు. మీకు 500 ఛార్జెస్ పడినందుకు గాను 500 వర్క్ చేసినట్టు అమెజాన్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. వితిన్ 30 days లోపల మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్స్ అన్ని కూడా లిమిటెడ్ అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చెప్పా కదా అని చెప్పి ఇప్పుడు ఆఫర్ ఉండొచ్చు, నెక్స్ట్ మంత్కి మళ్ళీ వీళ్ళు ఆఫర్ తీసేయచ్చు. సో ఆఫర్ ఉన్నప్పుడే మనం దీన్ని గ్రాప్ చేసుకోవాలి. ఇక ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ మాట్లాడితే ఇక్కడ 5% వరకు ఫ్యూయల్ పాయింట్స్ మనకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తూ ఉంటాయి. సో మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో దాంట్లో 5% ఫ్యూయల్ పాయింట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్యూయల్ పాయింట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే మీరు కార్డు తీసుకున్న 6 months లోపల మీకు పర్ మంత్ 250 కాయిన్స్ వరకు మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత 6 months దాటిన వెంటనే ఒక 150 కాయిన్స్ వరకు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ కాయిన్స్ని మళ్ళీ మనం రిడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ చేసుకునేటప్పుడు ఇక్కడ 2 రకాల రిడీమ్షన్స్ అయితే ఉంటాయి. ఫ్యూయల్ పాయింట్ అనేది ఖచ్చితంగా మనం ఫ్యూయల్ కోసం అయితే యూజ్ చేసుకుంటాం కదా. మీరు కనుక పెట్రోల్ బంక్లో వెళ్ళి, అది కూడా ఇండియన్ ఆయిల్ ఎస్పెషల్లీ పెట్రోల్ బంక్లో వెళ్ళి అక్కడ మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా రివార్డ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, XRP అంటాం దాన్ని. సో దాంట్లో మనకి కాంప్లిమెంటరీగా వీళ్ళు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో దాంట్లో భాగమైనప్పుడు మాత్రమే ఈ ఫ్యూయల్ పాయింట్స్ని దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా 1 ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్స్ టు 0.96 పైసలతో, అంటే 96 పైసలతో ఈ రివార్డ్ పాయింట్స్ మనం మార్చుకోవచ్చు. అంటే 96 పైసల రూపంలో మనం పెట్రోల్ అనేది తీసుకోవచ్చు అనమాట. మరి రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకొని అక్కడ మనం రిడీమ్ చేసుకోవాలి పెట్రోల్ అవుట్లెట్స్లో. దాన్ని యూజ్ చేసుకొని మీ దగ్గర ఎన్ని రివార్డ్ పాయింట్స్ అయితే ఉంటాయో దానికి పెట్రోల్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఒక 50 లీటర్ల వరకు సంవత్సరానికి ఆదా చేసుకోవచ్చు అంట. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో వెళ్ళిన తర్వాత 5% వరకు మీకు ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయని చెప్పా కదా. అది ఎలా వస్తాయంటే స్వైప్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మిషన్ అనేది. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసో లేదంటే ఏమైనా చేశారంటే వేరే ట్రాన్సాక్షన్ చేసినట్టయితే అక్కడ మీకు రాదు, స్వైప్ చేసుకోవాలి. ఇక ఈ కామర్స్ మీద, అలాగే మీరు ఏదంటే పీఓఎస్ మిషన్ యూజ్ చేసుకుని గ్రాసరీస్లో కనుక ఏమైనా పర్చేజ్ చేశారంటే అక్కడ కూడా మీకు 5% వరకు ఫ్యూయల్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. కానీ అక్కడ పీఓఎస్ మిషన్ యూజ్ చేసుకోవాలి, అలాగే ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేసుకోవాలి. సో ఈ సేమ్ 5% అనేది బిల్ పేమెంట్స్కి కూడా వర్తిస్తుంది భయ్య. ఇక రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా చేస్తాం కదా. సో దానికి కూడా వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారు, కానీ చాలా లీస్ట్ అనమాట. 150 రూపాయలు కనుక మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారంటే దానికి ఒక్క ఫ్యూయల్ పాయింట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఎంతో కొంత అయితే వస్తుంది కదా, అదనమాట. ఇక చివరిగా మీకు వచ్చినటువంటి ఫ్యూయల్ పాయింట్స్ని మీరు ఏమన్నా వేరే, అంటే ఈ హెచ్డిఎఫ్సికి సంబంధించి రివార్డ్స్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయి. వోచర్స్ కానీ లేదంటే ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవచ్చు. మరి లేదంటే ఫ్లైట్ బుకింగ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ బై బిజ్ డీల్స్ అటువంటి దాంట్లోకి వెళ్ళి పేజాప్ కానీ స్మార్ట్ బై అప్లికేషన్ కానీ వెళ్ళినంటే అక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ 1 ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్స్ టు 0.20 పైసలతో మాత్రమే అక్కడ మనం రిడీమ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. సో చాలా తక్కువ కదా. దానికంటే బెటర్గా మనం ఫ్యూయల్ అవుట్లెట్స్ వెళ్ళి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో వెళ్ళి 96 పైసలకి రిడీమ్ చేసుకోవడం బెటర్. భయ్యా ఇంకా ఫైనల్గా 5వ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అదే హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డ్. సో స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మీకు చెప్పాను, కానీ ఇది ఎక్కువ మందికి అయితే అప్రూవల్ ఇస్తున్నారు. అలాగే ఎక్కువ మంది కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు.
ఎందుకంటే రీసెంట్‌గా చేసినటువంటి ఒక చిన్న చేంజ్ అని చెప్పాను ఆల్రెడీగా. సో, జూన్ 2024లో హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఏవైతే వాడుతున్నారో, దీనికి వచ్చేటువంటి మొత్తం క్యాష్ బ్యాక్స్ అన్నీ కూడా ఇదొక క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇక్కడ మనకి రిడీమ్ పాయింట్స్ కానీ, ఫ్యూయల్ పాయింట్స్ కానీ, క్యాష్ పాయింట్స్ కానీ ఏమీ రావు. డైరెక్ట్‌గా క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అంటే మీరు ఏమైతే పర్చేజ్ చేస్తారో, ఆ మంత్‌కి సంబంధించి ఎంతైతే మీకు క్యాష్ బ్యాక్ వస్తుందో, డైరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్ బిల్‌లోనే అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. సో, మీరు ఏం చేయాల్సిన పనైతే లేదు. కాబట్టి ఇదొక క్యాష్ బ్యాక్ కార్డ్ అని చెప్పా కదా! ఇంతకుముందు ఇలా కాదు. స్విగ్గీ వాలెట్‌లోకి అంటే మనీ వాలెట్‌లోకి అక్కడ అమౌంట్ యాడ్ అయ్యేది. మళ్ళీ స్విగ్గీ అప్లికేషన్‌లోనే అది వాళ్ళు రిడీమ్ చేసుకోవాల్సొచ్చేది. ఇలా కాకుండా ఇప్పుడు ఈ స్టేట్మెంట్‌లో అడ్జస్ట్ చేయడం వల్ల ఇదొక క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌గా మారిపోయింది. మిలియనా కార్డ్ ఏదైతే వర్క్ అవుతుందో, అలాగే ఇది కూడా క్యాష్ బ్యాక్ కార్డ్ లాగా వర్క్ అవుతుంది. లైకు మీరు ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి విన్నారు కదా! అలా అనమాట. సూపర్‌గా ఇదైతే వర్క్ అవుతుంది. దీని యొక్క చార్జెస్ మనకి 500 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటాయి. దీని వివాఫ్‌గా కూడా మీరు పొందవచ్చు. కానీ రూ. 2,00,000 పర్ ఇయర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే లిమిటెడ్ ఆఫర్ కింద మనకి లైఫ్ టైమ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇది కూడా ఒక రూపే వేరియంట్ భయ్యా. చాలామందికి రూపే వేరియంట్ వస్తుంది. కొంతమందికి వీసా వేరియంట్‌తో వస్తుంది. సో, ఈ విషయంలో కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. సో, ఇక్కడ ఫీచర్స్ మాట్లాడుకుంటే 10% వరకు మీరు స్విగ్గీ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఏమన్నా పర్చేజ్ చేస్తారంటే మనకి 1,500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు పర్ మంత్‌కి. కానీ అక్కడ స్విగ్గీలో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైకు డైనోట్‌లో మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్‌స్టామార్ట్ యూజ్ చేసుకొని గ్రాసరీస్ ఆర్డర్ చేసుకోవచ్చు. జీనీలో ఇవన్నీ పర్చేజ్ చేసుకోవచ్చు. 1,500 వరకు పర్ మంత్ వస్తుంది. ఇంకా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌కి ఇక్కడ మనకి 5% ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా 1,500 మాక్సిమం వన్ మంత్‌కి వస్తుంది. సో, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌కి నంబర్ ఆఫ్ మనకి ఇక్కడ మర్చెంట్స్ గానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి లిస్ట్ మీరు చూసుకోండి. నంబర్ ఆఫ్ మర్చెంట్స్‌లో మనకి ఇదైతే పనిచేస్తుంది. ఇక చివరిగా 1% ఆన్ అదర్స్ అంటే రీటైల్ కావచ్చు, లేదంటే ఆఫ్‌లైన్ మార్కెట్‌లో ఈ కార్డ్ యూజ్ చేస్తే 1% వరకు మీరు అర్న్ చేసుకోవచ్చు. మాక్సిమం ఒక ₹500 వరకు దీంట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక చివరిగా స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కూడా మీకు ఇస్తారు భయ్యా. ఒక 3 మంత్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మీకు స్విగ్గీలో ఏమైనా ఎక్స్ట్రా ఆఫర్స్ ఉంటే అవి అప్లికబుల్ అవుతాయి. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్రెడిట్ కార్డ్స్‌లోనూ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కామన్ ఉంటుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్ 2,500 దాటితే కామన్ ఉంటుంది. ఇవన్నమాట.